నిజాల స్వరం. మనం కొంతమంది రోజు చూస్తుంటాం అన్నమాట. ఫేస్బుక్ ఓపెన్ చేయగానే వాళ్ళే వస్తుంటారు, అలాగే యూట్యూబ్ ఓపెన్ చేయగానే వాళ్ళే కనిపిస్తుంటారు అన్నమాట. వాళ్ళని చూసినప్పుడు క్రైస్తవులు అయితే భలే అసహించుకుంటారు, ముస్లిమ్స్ అయితే అసలు చేదరించుకుంటారు అనమాట. కానీ వాళ్ళు ముస్లిం సమాజానికి కానీ క్రైస్తవ సమాజానికి కానీ చేస్తున్న మంచి పనులు ఆ క్రైస్తవ సమాజాన్ని ముఖ్యంగా ఉద్ధరించాలనే సంకల్పంతో వాళ్ళని వాళ్ళు తిట్టించుకుంటూ క్రైస్తవుల చేత శాపనాదాలు పెట్టించుకుంటూ ఎన్నో మాటలు అడిగించుకుంటూ కూడా వాళ్ళు క్రైస్తవ సమాజాన్ని ఉద్ధరించాలని చాలా కంకణం కట్టున్నారనమాట. క్రైస్తవ ద్వేషులు కాదు వాళ్ళు, క్రైస్తవ ప్రేమికులు. వాళ్ళు క్రైస్తవ ద్వేషులు ఎందుకు కాదు, క్రైస్తవ ప్రేమికులుగా ఎందుకో తెలియాలంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఒక్క వీడియోతో క్రైస్తవుల మీద వాళ్ళకున్న ప్రేమని చెప్పలేను, అందుకని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం. క్రైస్తవుల పట్ల వాళ్ళకున్న ప్రేమని సమాజానికి తెలుపుదాం. క్రైస్తవ ద్వేషులుగా క్రైస్తవులు అసహించుకుంటూ చేదరించుకుంటున్న వాళ్ళు చేస్తున్న కృషిని క్రైస్తవుల అభివృద్ధి కోసం క్రైస్తవ లోకానికి తెలియజేద్దాం. చూడండి, వీడియో మొత్తం చూస్తే వాళ్ళు క్రైస్తవ ద్వేషులు కాదు క్రైస్తవ ప్రేమికులని వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళని తిట్టుకోకుండా రోజా పూలు వాళ్ళకి ఇస్తారనమాట. అదనమాట జరగబోయేది. చూడండి, వాళ్ళు ఎంతది క్రైస్తవ ప్రేమికులు. గురించి బైబిల్లో ఉందా? ఆ సేవ ఎక్కడ పుట్టింది? ఆ చెక్కలు ఎక్కడున్నాయి? ఆ మేకులు ఎక్కడున్నాయి? ఎవరికైనా దమ్ముంటారండి? 25 lakhs. వాళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి ఒక ధర్మం పేరు చెప్పుకుంటారు, ఒక మతం పేరు చెప్పుకుంటారు, ఇతర మతాలని పచ్చిబూతులు తిడుతుంటారు అనమాట. కానీ అందులో కూడా ఒక అర్థం ఉంది, అర్థం చేసుకోవాలి. అదేంటంటే వాళ్ళు ఒక మతాన్ని పొగిడినట్టే కనిపిస్తారు, కానీ వాళ్ళు చేస్తున్న వికృత చేష్టల వల్ల వేరే మతాలకి క్రేజ్ పెరిగిపోతుంది అనమాట. ఆ మతం ఏమో కొంచెం డౌన్ అయిపోతుంది అనమాట. అదనమాట జరిగేది. ఏంటంటే వాళ్ళు ఒక ధర్మం పేరు చెప్పుకుంటారు, ధర్మం పేరు చెప్పుకొని ఏం చెప్తారు, ఒక దేవుడి పేరుని ఎప్పుడు జై జై అని చెప్తారు. చెప్పిన తర్వాత ఏం చేస్తారు, జై శ్రీరామ్ అంటారు. అన్న వెంటనే పచ్చి బూతులు మాట్లాడతారు. మరి పచ్చి బూతులు మాట్లాడిన వెంటనే మళ్ళీ జై శ్రీరామ్ అంటారు. ఇలా అనడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ మతానికే చెడ్డ పేరు వస్తుంది, పక్కన మతాలు ఎలివేట్ అవుతాయి అనమాట. అది క్రైస్తవ మతం కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు. మాట్లాడితే వాళ్ళు చెప్తుంటారు క్రైస్తవుల దేశం కాదు ఇది, హిందూ దేశం, మీ దేశాలకు మీరు వెళ్ళిపోండి అని. వాస్తవాలు మాట్లాడుకుంటే వాళ్ళకి తెలియదా ఇక్కడ బ్రతుకుతున్న క్రైస్తవులైనా, భారతదేశంలో పుట్టిన ముస్లింలైనా, భారతదేశంలో పుట్టిన హిందువులైనా ఎవరైనా సరే హిందువులుగానే పిలువబడతారు. ఎందుకంటే హిందూ అనే పేరు వచ్చింది ఒక మతానికి సంబంధించి కాదు. హిందూ అనే పేరు ఎందుకు వచ్చిందంటే సింధు నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజల్ని పురాతన గ్రీక్ ప్రజలు ఇక్కడికి వ్యాపార నిమిత్తం వచ్చినప్పుడు వాళ్ళని సింధువులుగా పిలిచారు. అందువల్ల సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించిన పూర్వీకులైన మన భారతీయులు, చెప్పుకుంటే ఆర్యులు కాదండి, మన పూర్వీకులు నిజమైన భారతీయులు ద్రావిడులుగా పిలువపడుతూ ఇప్పుడు సౌత్ ఇండియాలో మెజారిటీ ఆఫ్ పీపుల్గా జీవిస్తున్న ద్రవిడియన్స్, ద్రావిడులు అంటే ఈ స్కిన్ కలర్ ఉంటుంది కదా, వాళ్ళనమాట నిజమైన భారతీయులు, వాళ్ళనమాట హిందువులు. అలా వచ్చిందనమాట భారతీయులకి హిందువులు అనే పేరు. అది వీళ్ళకి తెలుసు, జనాలందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళకి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో ఒక తప్పుడు ప్రచారం చేసి ఏదో ఒక అబద్ధాలు చెప్పి ఆ మతాన్ని కించపరుస్తున్నట్టు జనాలకి భ్రమ కలిగించి వాళ్ళ మతాన్ని వాళ్ళే కించపరుచుకుంటారనమాట. అదనమాట జరుగుతుంది. నువ్వు ఎక్కడి నుంచో దేహి అంటూ వస్తే ఇక్కడ మా హిందూ సోదరులు మేము మీకు పర్మిషన్స్ ఇస్తే మీరు బతుకుతున్నారు. ఎస్, మీరు చర్చ్ కట్టుకోవాలంటే మా పర్మిషన్ ఉండాలి, మేము ఇస్తేనే కట్టుకోవాలి, లేకపోతే కూర్చోవాలి. నువ్వెవరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి? ఈ దేశం మాది. వీళ్ళు చేస్తున్న పనుల వల్ల క్రైస్తవుల పట్ల ద్వేషం కన్నా కూడా జాలి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. నాకు ఈ విషయం ఎప్పుడు అర్థమైందంటే ఒక సహోదరిని కలిశాను. నేను చెన్నై వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు, చెన్నైకి వెళ్ళేదానికి బస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక సహోదరిని కలిశాను. ఆమె స్టోరీ నాకు చెప్పిందనమాట. ఆమె వాస్తవంగా హిందూరాలు, ఒక అగ్ర కులానికి చెందిన హిందూ. కానీ ఆమె ఇప్పుడు క్రైస్తవురాలుగా మారిపోయింది. ఆమె ఎందుకు మారానో ఆమె స్టోరీ నాకు చెప్పింది. అది విన్న తర్వాత ఇన్ని రోజులు నేను తప్పు చేశాను, వీళ్ళనా నేను అవమానకరంగా చూసింది, వీళ్ళనా నేను అసహించుకుంది, వీళ్ళనా నేను చెదిరించుకుందని నా మీద నాకే
అసహ్యం వేసింది, జాలేసింది. ఎందుకంటే ఆ మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది, వాళ్ళని వాళ్ళు క్రైస్తవ ద్వేషకులుగా ప్రపంచానికి చూపించుకుంటూ క్రైస్తవ లోకానికి ఎంత మేలు చేస్తున్నారో, వాళ్ళు చెప్పుకుంటున్న మతానికి, చెప్పుకుంటున్న ధర్మానికి ఎంత ద్రోహం చేస్తున్నారో ఆ సహోదరు చెప్పిన మాటల వల్ల నాకు అర్థమైంది. అది అర్థమైన తర్వాత నేను వాళ్ళని ద్వేషించడం మానేశాను, ప్రేమించడమే నేర్చుకుంటున్నాను. మీరు కూడా వాళ్ళని ద్వేషించడం మానేయండి. ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళు చేస్తున్న మేలుకి కృతజ్ఞత రోజా పూలు పంచండి. ఓకేనా? ఇప్పుడు ఏసుకి పెళ్లి కాలేదు, ఏసుకి పెళ్లి అంటే ఇష్టం లేదు అంటారు కదా. ఏసుకి ఎందుకు పెళ్లి కాలేదు? ఏసుకి ఒళ్ళు అంగడు కాబట్టి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు అనమాట. అదొక సామెత కదా. అలాగే ఉల్లి చేసిన మేలుని జనాలు ఎలా గుర్తుపెట్టుకోరో, అలాగే వీళ్ళు చేస్తున్న మేలును కూడా గుర్తుపెట్టుకోవట్లా. చూడండి, వీళ్ళు చేస్తున్న వికృత చేష్టల వల్ల, వీళ్ళు చేస్తున్న దారుణాల వల్ల, వీళ్ళ పనికి మాలిన పనుల వల్లనే కదా క్రైస్తవులు మంచోళ్ళు, శాంతపరులు అని చెప్పి నిజంగా సెక్యులర్ భావాలు కలిగిన హిందువులు, నిజంగా మానవత్వం కలిగిన మనుషులు క్రైస్తవుల పట్ల ప్రేమ చూపిస్తున్నారు. వాస్తవానికి క్రైస్తవం అనేది ఎలివేట్ అయిపోతుంది. మనం ఒక సినిమా చూసుకుంటే సినిమాలో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు అనమాట. హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలంటే ఏం చేయాలి? విలన్ని పనికి మాలినోడ్లాగా చూపించాలన్నమాట, నికృష్లాగా చూపించాలన్నమాట, వికృతుల చేష్టలు చేసే పనికి మాలిన వెధవలాగా చూపించాలన్నమాట. అలా విలన్ని ఎంత వెధవలాగా చూపిస్తే అంత బాగా హీరో ఎలివేట్ అవుతాడు అనమాట. అట్టనమాట వీళ్ళు క్రైస్తవుల మీద దేశంతో, క్రైస్తవుల మీద దేశంతో వీళ్ళు చేస్తున్న వికృత చేష్టలు చూసి నిజమైన హిందువులు, మానవత్వం కలిగిన మనుషులు క్రైస్తవుల మీద ప్రేమే చూపిస్తున్నారు, ద్వేషం అనేది చూపించట్లేదు. క్రైస్తవం అనేది ఎలివేటే అవుతుందన్నమాట. వాస్తవం మాట్లాడుకుంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే క్రైస్తవ్యానికి అంత పేరేం రాదనమాట. వీళ్ళ పనులు మానుకొని క్రైస్తవుల సంఖ్య నాకడం మొదలు పెట్టినాకే క్రైస్తవుల గురించి దేశం అంతా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. సో వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి, వీళ్ళు చేస్తున్న సేవని మనం గుర్తించాలి. క్రైస్తవులుగా వాళ్ళు క్రైస్తవ సమాజానికి చేస్తున్న మేలుని గుర్తించి వాళ్ళని ద్వేషించడం మానేసి, వాళ్ళని తిట్టుకోవడం మానేసి, వాళ్ళని ప్రేమించడం నేర్చుకుందాం. వాళ్ళు కనిపిస్తే రుజా పూలు పంచి పెడదాం. సరేనా సహోదరులారా? ఇక మీద వాళ్ళు చేస్తున్న ఆకృత్యాలు క్రమంగా మనం వీడియోలు చేసి జనాలకు కూడా వాళ్ళు చేస్తున్న మంచి పనిని తెలియజేద్దాం అనమాట. అర్థమైందా?